ఫ్రెండ్స్ నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చి మనం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో. ఇది ఒకటి అండ్ బుక్ 5 ఎడ్జ్ కూడా చాలా మంది అడిగారు. సో దానికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది, దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు 100% క్లారిటీ వస్తుంది. ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చా లేదా అనేది ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా దీని యొక్క బాక్స్ కంటెంట్స్ అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఎలా ఉంటుంది, గెలాక్సీ బుక్ అని మెన్షన్ చేసి ఉంటుంది. కింద బుక్ 5 అనేది మనకి మోడల్ అయితే కనిపిస్తుంది. వెరీ స్మాల్ బాక్స్ అనమాట, చాలా సన్నగా ఉంటుంది అనమాట మీకు బాక్స్ వచ్చేసి. ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 45 వాట్ కాంపాక్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మీరు మొబైల్ కూడా ఛార్జింగ్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ C2C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఒకటైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్లీ హియర్ ఇస్ ద ల్యాప్టాప్. చూడొచ్చు మనకి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5. సో పెద్ద మేజర్ డిజైన్ చేంజెస్ అయితే ఉండవు, సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ సామ్సంగ్ లోగో ఉంటుంది, ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది, చాలా సన్నని హోల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రబ్బర్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రబ్బర్ ఇచ్చారు కాబట్టి కాస్త ఇలా మీరు ల్యాప్టాప్ పెట్టినప్పుడు మీకు ఏమంటారు కాస్త గ్యాప్ ఉంటుంది. దాని నుంచి ఎయిర్ ఇంటేక్ అనేది చాలా బెటర్ గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారు. సో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం చాలా బెటర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు మనకి మెయిన్ బెజల్స్ డిజైన్ లో భాగంగా బెజల్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బెజల్స్ అనేది చాలా థిన్ గా అయితే ఉన్నాయి. సో ఎక్కడ నాకు బెజల్స్ లో కూడా ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ డిజైన్ లో భాగంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మెయిన్ పవర్ బటన్ ఏదైతే ఉంటుందో మనకి మెయిన్ పవర్ బటన్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్యురసీ కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, చాలా ప్రెసైజ్గా ఉంది, ఫాస్ట్గా కూడా ఉంది. అండ్ ఇక మెయిన్ బిల్డ్ క్వాలిటీ, ఎస్ ఇదంతా కూడా మనకి టోటల్ మెటల్ చేసిస్తూ వస్తుంది అనమాట. ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మీకు హింజ్ కూడా ఆరామ్సే హ్యాండిల్ చేయొచ్చు. హింజ్లో కూడా నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు, పర్ఫెక్ట్ క్వాలిటీ హింజ్ అయితే ఉంటుంది అనమాట. ఓబుల్ అనేది మీకు జస్ట్ ఒక 1-2 టైమ్స్ ఓబుల్ అయి స్టేబుల్ అయిపోతుంది. మీకు హింజ్ క్వాలిటీలో అయితే మాత్రం సామ్సంగ్ బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వదు. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకున్న కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. అండ్ హింజ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ కొంచెం మినిమల్గా ఉంది. కీబోర్డ్ దగ్గర మీకు మినిమల్ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంటుంది. బట్ స్క్రీన్ ఫ్లెక్స్ కానీ అండ్ లిడ్ ఫ్లెక్స్ కానీ కొంచెం చాలా తక్కువ ఉంది. బట్ కీబోర్డ్ దగ్గర కొంచెం లిటిల్ బిట్ మినిమల్ ఫ్లెక్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అక్కడ తప్పితే మీకు మేజర్ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉండదు. అండ్ వెయిట్ కూడా మనకి 1.55 kgs అయితే ఉంటుంది. ఈజీ టు క్యారీ, 15.6 inches కాబట్టి 1.5 kgs అనేది క్వైట్ కామన్. అందులో మనం పెద్దగా ఆలోచించాల్సింది అయితే లేదు. ఇది డిజైన్ బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు సామ్సంగ్, అది మనకి తెలిసిందే. అండ్ ఇక ఫిజికల్ వారి విషయానికి వస్తే పోర్ట్స్ మెయిన్గా మనకి రైట్ సైడ్ చూస్తే మనకి కెన్సింగ్టన్ లాక్ అయితే చూడడానికి ఉంది. 2 USB Type-A 3.2 Gen 2 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది 3.5 mm. ఇంకోటి వచ్చేసి SD కార్డ్ రీడర్ ఉంది, మైక్రో SD కార్డ్ రీడర్. మీరు కావాలనుకుంటే SD కార్డ్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి RJ45 పోర్ట్. అండ్ చాలా స్లిమ్గా ఉంది ల్యాప్టాప్, బట్ స్టిల్ వీళ్ళు RJ45 పోర్ట్ ల్యాండ్ పోర్ట్ ఇవ్వడానికి ట్రై చేశారంటే విచ్ ఇస్ గుడ్ థింగ్, బాగుంది. అండ్ ఇక HDMI పోర్ట్ ఉంటుంది. అండ్ 2 USB-C పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట, 3.2 Gen 2. సో ఇక్కడ మనకి ఛార్జ్ అవుతున్నప్పుడు ఇండికేటర్ అయితే ఇక్కడ మనకి చూడడానికి అయితే ఉంటుంది. అండ్ LED ఇండికేటర్ అనేది దట్స్ ఇట్. ఇక మనకి పోర్ట్స్ విషయానికి వస్తే అంతకు మించి పెద్దగా మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. అండ్ ఇక మెయిన్ థింగ్ ఎవ్రీడే లైఫ్లో ఎక్కువగా వాడేది ల్యాప్టాప్లో కీబోర్డ్ మాత్రం ఫుల్ సైజ్డ్ బ్యాక్లైట్ కీబోర్డ్ ఇచ్చారు. బ్యాక్లైట్ మాత్రం లీక్ లేదు. అంటే యూజువల్గా మనకి బడ్జెట్లో వచ్చే ల్యాప్టాప్స్ వీళ్ళదే బుక్ 4 సిరీస్ కానీ లేకపోతే అంతకుముందు వచ్చిన సిరీస్ కానీ యూజువల్గా బ్యాక్లైట్ ఉంటుంది, బట్ సైడ్ నుంచి మనకి బ్యాక్లైట్ లీక్ అవుతూ ఉంటుంది. నైట్ కండిషన్లో చూడడానికి అంత బాగోదు. బట్ ఇది మనకి ప్రాపర్గా ఉందంటే ఏవైతే అక్షరాలు ఉన్నాయో, ఏవైతే మనకి డిజిట్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఇల్యూమినేట్ అవుతాయి అనమాట. మిగతాది ఏది ఎక్కడ మీకు బ్యాక్లైట్ కనిపించదు, బ్యాక్లైట్ లీక్ అనేది లేదు. సో చాలా బెటర్గా ఉంది చూడడానికి. అండ్ బ్యాక్లైట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు 3 లైట్ కండిషన్స్లో. అండ్ ఇక కీస్ ఫినిష్ అయితే చాలా టచ్ అండ్ ఫీల్ చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ ఫీడ్బ్యాక్ కూడా మీకు సాలిడ్గా ఉంటుంది, ఎక్కడ ఫీడ్బ్యాక్లో కూడా ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్ మోర్ మేజర్ ప్రో, డెడికేటెడ్ నంప్యాడ్తో వస్తుంది కాబట్టి ఫుల్ సైజ్ కీబోర్డ్ కాబట్టి ఎస్పెషల్గా నేను నంప్యాడ్ లవర్, మీరు కూడా నంప్యాడ్ ఎక్కువగా యూజ్ చేసి ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. రిమైనింగ్ మల్టీమీడియా బటన్స్ అన్ని కూడా మీకు ఫంక్షన్ బటన్స్లో ఇంక్లూడ్ చేసి అయితే ఉంచారు. దట్స్ ఇట్. కీబోర్డ్ అయితే చాలా బెటర్గా ఇచ్చారు. కోపైలట్ డెడికేటెడ్ బటన్ కూడా ఉంటుంది. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం లార్జ్ ట్రాక్ ప్యాడ్ ఇచ్చారు, చాలా పెద్దది అండ్ చాలా ప్రెసైజ్గా ఉంటుంది. ఆరామ్స్ మీరు విండో చేసేసి ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. మీరు యూజ్ చేసేటప్పుడు మీకు చాలా స్మూత్ ఫీలింగ్, చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే కలుగుతుంది. అండ్ ఇక ఆ తర్వాతకి డిస్ప్లే మీరు చూడొచ్చు, 15.6 inches ఫుల్ HD IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, సో దట్ మీకు ఎక్కువ రిఫ్లెక్షన్స్ ఇట్లాంటివి చూడడానికి ఉండదు. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం 330 nits బ్రైట్నెస్తో వస్తుంది. ఆరామ్సే ఇండోర్లో మోర్ దెన్ సఫిషియంట్ బ్రైట్నెస్ అనేది ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు, బ్రైట్ ఎనఫ్ ఉంటుంది. అదే అవుట్డోర్లోకి వెళ్తే కాస్త మీరు ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుని యూజ్ చేయాలి. మేము ఇండోర్ కండిషన్లో మోస్ట్లీ 75% బ్రైట్నెస్ పెట్టి యూజ్ చేసాం.
బట్ స్టిల్ నా రికమెండేషన్ 75% కూడా ఇండోర్లో అవసరం లేదు. 60% 50% పెట్టుకుంటే మీకు ఇంకాస్త బెటర్ బ్యాకప్ వస్తుంది. దాని గురించి బ్యాటరీ బ్యాకప్ గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ పర్ఫార్మెన్స్ ఇందులో వచ్చేసి మనకి పర్టికులర్గా మనకి 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225Uతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255Uతో వస్తుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్, ర్యామ్, స్టోరేజ్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ మీకు ప్రాసెసర్లో డిఫరెన్స్ అంతే. మీ బడ్జెట్ని తగ్గట్టుగా మీరు ఏది తీసుకోవాలనేది రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. పర్టికులర్గా మన దగ్గర ఉన్న ఈ వేరియంట్ వచ్చేసి అల్ట్రా 7 వేరియంట్. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 255Uతో వస్తుందన్నమాట. ఇది 12MB L3 క్యాష్ మెమరీతో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇందులో 12 కోర్స్ చూడనుకుంటే 12 కోర్స్లో 2 మాత్రమే మనకి పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి. రిమైనింగ్ 10 కూడా ఎఫిషియెంట్ కోర్స్. బికాస్ ఆఫ్ దట్ మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇది మీకు బెటర్గా ప్రొవైడ్ చేస్తుంది. అదేంటన్నా 2 పీ కోర్సే ఉన్నాయి, మరి పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి అంటే మాత్రం దాని గురించి కూడా చెప్తాను నేను. మరి తక్కువ అంచనా వేయకండి. అండ్ అలానే మీకు 14 థ్రెడ్ చూడడానికి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR5X ర్యామ్ యూజ్ చేశారు. 7467 MHz ట్రాన్స్ఫర్ స్పీడ్తో వస్తుంది. స్టోరేజ్ కూడా మీకు ఫాస్టెస్ట్ స్టోరేజ్ అయితే యూజ్ చేశారు, 512GB స్టోరేజ్ అనేది. ర్యామ్ అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు అనమాట. ఇది వీళ్ళు ఆన్ బోర్డ్ అయితే తీసుకొచ్చారు. బికాస్ ఆఫ్ దట్ మీరు ర్యామ్ అనేది అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ 16GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగినట్లయితే. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్గా ఎస్పెషల్గా అందరికీ డౌట్ ఉండొచ్చు, అల్ట్రా 7 ప్రాసెసర్ బాగానే ఉంది అన్న, ఇది యూ సిరీస్ ప్రాసెసర్ కదా, పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి? మరి నువ్వు అవుట్ ఆఫ్ 12 కోర్స్లో 2 మాత్రమే పీ కోర్స్ అంటున్నావు, పర్ఫార్మెన్స్ ఏంటంటే మాత్రం మాకు ఏదర్ సింగిల్ కోర్ కానీ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ మాకు ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం కంపేర్ టు అల్ట్రా 5 125Hతో కంపేర్ చేస్తే సమ్హౌ బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది, అలాంగ్ విత్ బెటర్ బ్యాటరీ బ్యాకప్. సో ఈ యూ సిరీస్ ప్రాసెసర్ అనేది మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ ఫోకస్డ్గా తీసుకొచ్చింది. మీరు మల్టీ టాస్కింగ్ కూడా ఆరామ్సే చేయొచ్చు, ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు మీకు ఆ PC Mark 10 స్కోర్స్ 4500 5000 దాటిందంటే మాత్రం ఆరామ్సే మీకు ఎవ్రీ మల్టీ టాస్కింగ్ ఇది హ్యాండిల్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్లో ఇష్యూ ఉండదు. అలాంటిది ఇది మీకు మోర్ దాన్ 6300 మీకు PC Mark 10 స్కోర్స్ అయితే వచ్చాయి. సో దట్ మీకు ఆరామ్సే మల్టీ టాస్కింగ్ అనేది ఆరామ్సే చేయొచ్చు. అండ్ సినీబెంచ్ స్కోర్స్ కనుక చూసినట్టయితే 2024 మనకి సింగిల్ కోర్లో 104 వస్తే మల్టీ కోర్లో 414 వచ్చింది. అండ్ అలానే Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 2452 వస్తే మల్టీ కోర్లో అరౌండ్ మనకి 10600 వరకు అయితే వచ్చింది. బెంచ్ మార్క్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఎవ్రీథింగ్ బెటర్గా ఉంది, ఎక్కడ ఇష్యూ లేదు. బట్ ద థింగ్ ఈస్, గుర్తుపెట్టుకోండి, ఇది యూ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి దీన్ని డిజైన్ చేసింది స్టూడెంట్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి, కోడింగ్, మల్టీటాస్కింగ్ ఇట్లాంటి వాటి కోసం. మేము గేమ్స్ ఆడతాం, లేకపోతే పెద్ద పెద్ద హెవీ రెండరింగ్స్ పెడతాం, 3D మోడలింగ్ చేస్తాం, దీనికోసం చేసిన ల్యాప్టాప్ కాదు. మీరు ఒకవేళ 3D మోడలింగ్ చేయాలనుకున్న, వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న, హెవీగా ఫుల్ హెచ్డీ వీడియో ఎడిటింగ్ ఆరామ్స్ ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది. బట్ స్టిల్ హెవీ 4K ఎడిటింగ్ చేయాలనుకున్నా సరే, గేమ్స్ ఆడాలనుకున్నా సరే దీన్ని స్కిప్ చేయండి. డెడికేటెడ్ గేమింగ్ ల్యాప్టాప్కి వెళ్ళండి. పోర్టబిలిటీ ఇంపార్టెంట్ అనుకుంటే, పోర్టబిలిటీ ఇంపార్టెంట్ కాదనుకుంటే బెటర్ గో విత్ డెడికేటెడ్ PC బిల్డ్, నేను ఎప్పుడు రికమెండ్ చేసేది. బట్ స్టూడెంట్ అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఫోటోషాప్ ఇట్లాంటి అయితే ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ ఇష్యూ ఉండదు. మీరు ఫోటోషాప్ ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. ప్రీమియర్ ప్రో కూడా ఫుల్ హెచ్డీ ఎడిటింగ్ వరకు మీరు ఆరామ్స్ చేయొచ్చు. సో దట్ పర్ఫార్మెన్స్లో పెద్ద మేజర్ ఇష్యూస్ ఉండవు. బట్ థింగ్ ఏంటంటే, మేము PC Mark 10 స్కోర్స్ రన్ చేసినప్పుడు ఏంటంటే, బేసిక్ టాస్క్లకేమో టెంపరేచర్స్ అండర్ కంట్రోల్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనం వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ చేస్తామో అదేంటంటే గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్ కాబట్టి ఇందులో మనకి ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. అరౌండ్ షేర్డ్ మెమరీ అరౌండ్ 8GB వరకు. సో దట్ దీని మీద ఎక్కువ ప్రెషర్ పడి అప్పుడు మీకు టెంపరేచర్స్ అనేది మోర్ దెన్ 80 degrees 85 degrees అబోవ్ వెళ్ళింది. ఒకవేళ మీరు ఇట్లాంటి ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, గేమింగ్ ఇలాంటి బ్రెయిన్లో పెట్టుకొని తీసుకుంటే మీకు ఇది హీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బేసిక్ స్టూడెంట్ టాస్క్కి బ్యాలెన్స్ మోడ్లో రన్ చేసుకుంటే మీకు ఎటువంటి హీట్ అయితే ఉండదు, మల్టీ టాస్కింగ్ కూడా ఆరామ్స్ చేయొచ్చు. సో దట్ తీసుకునే ముందే జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ తీసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తుంటే హీట్ అవుతుందంటే మాత్రం ఆబ్వియస్లీ అవుతుంది. యూ సిరీస్ ప్రాసెస్ దాని దాని తిండికి తగ్గ పని చేయించాలి. తిండి కొంచెం పెట్టి పని ఎక్కువ వేస్తామంటే కష్టం. సో దట్ అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా ఒక స్టూడెంట్ పర్పస్ కానీ, ఆఫీస్ పర్పస్ కానీ స్ట్రైట్ అవే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీరు 100% దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి వెబ్ కెమెరా, వీళ్ళు మనకి ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను. సో సేమ్ లైటింగ్ కండిషన్లో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మనం అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ ఉన్నారో ఈ వీడియో అనేది మీకు ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచే వస్తుంది. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ మైక్రోఫోన్ది. సో వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. టు బి ఫ్రాంక్, చాలా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ స్టూడియో ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఆర్ట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఉంటుంది. అండ్ ఐ కాంటాక్ట్ మీరు కిందికి చూస్తుంటే పైకి చూసినట్టుగా చేయడం కోసం వస్తుంది, చూడొచ్చు. ఆఫ్, ఆన్, ఆఫ్,
ఆన్, ఆఫ్, ఆన్. నా ఐసే మూవ్ అవ్వట్లేదు. అది మూవ్ చేస్తుంది. కావాలంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. వెబ్ కెమెరా క్వాలిటీ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇది కూడా మీకు నచ్చలేదనుకుంటే మీరు ఏదైతే మీ దగ్గర సామ్‌సంగ్ మొబైల్ ఉందనుకోండి, ఆ సామ్‌సంగ్ మొబైల్ కెమెరాని మీరు వెబ్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను షిఫ్ట్ చేశాను కదా! సో, మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని సామ్‌సంగ్ గెలాక్సీ బుక్‌లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎకో సిస్టమ్‌కి సంబంధించింది, వీళ్ళ మొబైల్‌కి అండ్ ట్యాబ్‌కి అండ్ ల్యాప్‌టాప్‌కి ఇంటిగ్రేషన్‌కి సంబంధించింది. దానికోసం డెడికేటెడ్ ఒక వీడియో ఈ వీడియోకి ముందే షూట్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ మీకు నిన్న అప్‌లోడ్ అయ్యి ఉంటుంది. సో, నిన్న గాని లాస్ట్ వీక్ డేస్‌లో. సో దట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఈ ల్యాప్‌టాప్ కొంటే మీకు ఆ వీడియో చాలా యూస్‌ఫుల్ అవుతుంది. చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి సామ్‌సంగ్ ఎకో సిస్టమ్‌లో. ఆ ఫీచర్స్ అన్ని అక్కడైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇట్లానే మీకు చెప్పినట్టుగా ఫోన్ మొత్తం ల్యాప్‌టాప్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఫోన్ వెబ్ కెమెరాని కెమెరాగా వాడొచ్చు. ఫోన్ ఫైల్స్ అన్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. క్విక్ షేర్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందుకని ఆ డెడికేటెడ్ వీడియో ఈ థంబ్‌నెయిల్‌తో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దట్స్ ఇట్. ఇక మెయిన్ అదర్ థింగ్స్ వెబ్ కెమెరా తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎంఎస్ ఆఫీస్ వస్తుందంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2024 లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. విండోస్ 11 హోమ్తో వస్తుంది. వైఫై 6తో వస్తుంది. సో ఎక్కడ మేజర్ కాంప్రమైజ్ చూడడానికి ఉండదు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం 61 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు ఇందులో మనకి. బ్యాటరీ బ్యాకప్ మా టెస్టింగ్లో వస్తే మాత్రం వీళ్ళు క్లైమ్ చేసింది ఎక్కడ చూసినా సరే అప్ టు 19 అవర్స్ అని క్లైమ్ చేశారు ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు. బట్ ఐ డోంట్ థింక్ సో, అంతగా రాకపోవచ్చు 100%. మా టెస్టింగ్లో అయితే మేము 75% బ్రైట్నెస్ పెట్టి వీడియో ప్లేబ్యాక్ చేస్తాం. అంటే యూట్యూబ్లో ఇంటర్నెట్ సర్చ్ చేస్తూ వీడియో ప్లేబ్యాక్ చేస్తే మాకు అరౌండ్ 9 అవర్స్ పైగా వచ్చిందన్నమాట. అరౌండ్ 9 అవర్స్ వచ్చింది 75% బ్రైట్నెస్ కాబట్టి. ఓకే, మనం 75% బ్రైట్నెస్ ఇండోర్లో అవసరం లేదు కాబట్టి ఒక 60 పెట్టుకున్నాం అనుకోండి, దెన్ ఈజీగా మోర్ దాన్ 10 అవర్స్ వస్తుంది. బట్ వాళ్ళు చెప్పిన 19 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ చాలా కష్టం. మరి వాళ్ళు ఏ సినారియోలో టెస్ట్ చేస్తారో మనకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ 30% బ్రైట్నెస్ పెట్టుకొని వాడితే వస్తుంటే అప్పుడు కష్టం కదా. సో మేము బ్యాలెన్స్ మోడ్లో పెట్టుకొని అన్నీ రన్ చేస్తూ వీడియో ప్లే బ్యాక్ చేస్తే మాత్రం మాకు దగ్గర 10 అవర్స్ దగ్గరికి అయితే వచ్చింది. అదైతే చూసుకున్నాను. బట్ స్టిల్ నన్ను అడిగినట్లయితే 10 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఒక విండోస్ ల్యాప్టాప్లో, దట్ టు విత్ అల్ట్రా సిరీస్ ప్రాసెసర్. యూజువల్గా మనకి స్నాప్డ్రాగన్ ఆర్మ్ బేస్డ్ ల్యాప్టాప్ ఏవైతే వస్తున్నాయో విండోస్ మీద, వాటిలో వస్తుంది మనకి బ్యాటరీ బ్యాకప్. బట్ ఒక విండోస్ ప్లాట్ఫామ్లో ఇది దీంతో అల్ట్రా సిరీస్ ప్రాసెసర్ తోటి మనకి ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఖచ్చితంగా విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక అన్నా నువ్వు చెప్పు ఫైనల్గా దీన్ని తీసుకోవచ్చా, దీని ప్రైస్ ఎంత? సో ఫస్ట్లీ చెప్పాను కదా 2 వేరియంట్స్లో వస్తుంది ఇది. అల్ట్రా 5 వేరియంట్ వచ్చేసి మనకి 512GB వేరియంట్ 74,000కి లాంచ్ చేశారు. బట్ ఎప్పుడు చూసినా 73,000 72,000కి వస్తుంది. సేమ్ అల్ట్రా 7 వేరియంట్ వచ్చేసి లాంచ్ చేయడం వచ్చేసి మనకి 84,000 85,000కి లాంచ్ చేశారు. మనకి ఎప్పుడు చూసినా 83,000 84,000 లేదా 82,000 కూడా వస్తూనే ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్లో కొనవచ్చు. అంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ప్యాకేజ్. అదొకటే చెప్పగలను. బ్యాటరీ బ్యాకప్, మంచి పర్ఫార్మెన్స్, డీసెంట్ స్టూడెంట్స్కి, అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, అంతా బాగుంటుంది. కాబట్టి ఇది ఎస్పెషల్గా ఆఫర్ వచ్చినప్పుడు అమాంతం తగ్గిపోతుంది. సామ్సంగ్ సిరీస్లోనే మనకున్నది ఏంటంటే ఉండడమేమో 80,000 ఉంటుంది ల్యాప్టాప్. ఆల్ ఆఫ్ సడన్ ఆఫర్స్ వస్తే అది 65,000కి రావచ్చు, 70,000కి రావచ్చు, 10,000 ఇమీడియట్ డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీకు అలా ఒక 10,000 రూపాయలు లెస్లో మీకు ఈ ల్యాప్టాప్ దొరికితే ఉన్న ప్రైసెస్ కంటే కిల్లర్ డీల్ 100% మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎనివే ఎవ్రీ మంత్ మనం బెస్ట్ ఆఫ్ వీడియో చేస్తాం కదా, ఏ బడ్జెట్లో ఏది తీసుకోవాలని. నేను ఒకవేళ ప్రైసెస్ తగ్గితే అందులో ఇంక్లూడ్ చేస్తాను. కాబట్టి మీరు ల్యాప్టాప్ కొనాలనుకున్నప్పుడు మన ఛానల్లో ఉంటాయి రీసెంట్గా వీడియోస్ చెక్ చేసుకోండి. 50,000 ఏది బెస్ట్, 60,000 ఏది బెస్ట్, 70,000 ఏది బెస్ట్ అనేది. అప్పుడు మీరు ఓవరాల్ అన్నిటిని నేను టెస్ట్ చేశాను కాబట్టి ఉన్న వాటిలో ఏది బెస్ట్ అనేది అక్కడ తెలుస్తుంది. ఈ వీడియోలో దీని గురించి ఎక్కువ మాట్లాడతాం. ఇది కాకుండా ఎక్కువ వేరే ల్యాప్టాప్స్ గురించి మాట్లాడలేము. కాబట్టి అట్లనే ప్రమోషనల్ వీడియో అనుకోకండి. ఇది జెన్యున్గా నేను కొని చేసిన వీడియోనే. బట్ స్టిల్ ఇది 4 రోజుల తర్వాత ఈ వీడియో ఓల్డ్ అవ్వచ్చు, ఇలాంటి సామ్సంగ్ నుంచి ఇంకో ల్యాప్టాప్ రావచ్చు. అందుకని ఎప్పటికప్పుడు మన ఛానల్లో బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేసి మాత్రమే ల్యాప్టాప్స్ కొనండి. ఒక ల్యాప్టాప్ రివ్యూ చూసి అదే అద్భుతం అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ బుక్ 5 యొక్క రివ్యూ అనేది. వెరీ సూన్ బుక్ 5 ఎడ్జ్ రివ్యూ కూడా వస్తుంది మన ఛానల్లో, స్నాప్డ్రాగన్ బేస్డ్ ఆర్మ్ బేస్డ్ థింగ్ది. సో ఆ రివ్యూ మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది, ఒక లైక్ కొట్టి ఏదో ఒక చిన్న కామెంట్ రివ్యూ గురించి కానీ, ల్యాప్టాప్ గురించి కానీ, సామ్సంగ్ గురించి కానీ, ఛానల్ గురించి కానీ, ఏదైనా సరే ఒక చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోదు. ఆ కామెంట్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.